కోలాలంపూర్ మెర్డికా స్క్వేర్ అంట. కాసేపు మంచి టైంపాస్ చేయొచ్చు. వర్షం ఇటు మంచి కొడుతుంది. సో ఇది మెర్డికా స్క్వేర్ అని చెప్తున్నా కదా ఏరియాలో మంచి టైంపాస్ చేయొచ్చు కాసేపు. అది అయిపోయిన తర్వాత ఇది టెక్స్టైల్ మ్యూజియం తర్వాత మనం సిటీ గ్యాలరీకి అయితే వెళ్దాం. ఇక్కడే ఉంటుంది ఆపోజిట్లో. సో చూడండి, నేషనల్ టెక్స్టైల్ మ్యూజియం అని ఉంది కదా, దానికి ఇక్కడ గ్యాలరీ ఉంటుంది. సిటీ గ్యాలరీ కోలాలంపూర్ అని ఉంటుంది. సో వర్షం మాత్రం ఘోరంగా అంటే ఘోరము. ఇంకా అటు సైడ్ నుంచి ఎక్కువ వస్తుంది. ఆ గ్యాప్లో మనం సిటీ మ్యాలరీలో దూరుదాం. ఆ వర్షం దగ్గరకు అది కవర్ చేసుకుందాం. సిటీ ఆర్ట్ గ్యాలరీ కోలాలంపూర్. సో సిటీ గ్యాలరీకి వెళ్దాం. ఇందులో మనకి రెస్టారెంట్ టైప్ కూడా ఉంటుంది, ప్లస్ చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి. చూడొచ్చు, మంచి టైంపాస్. ఈ వర్షం పడే లోపల కవర్ చేసుకుందాం. నెక్స్ట్ చైనా టౌన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇప్పుడే క్రిస్మస్ అయిపోయింది కాబట్టి ఇంకా ఉంది, తీయలేదు. ఇలాంటి గుడ్ మార్నింగ్ నచ్చింది. జమా మోస్ట్లీ ఉంటాయి. మేబీ వీళ్ళందరూ మనసు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ వార్ మెమోరియల్ అవన్నీ ఉన్నాయి. ఐ మీన్ పిక్చర్స్, వార్ మెమోరియల్ పిక్చర్స్ మనది ఎక్స్ప్లోర్ చేస్తాం. ఓల్డ్ కోలాలంపూర్ ఇట్లా అన్ని హట్స్ సమాజ్ జమెక్కా మోస్ట్లీ ఇందాక చూసినాం కదా, అది గోల్డెన్ జూబ్లీ ఇవన్నీ ఉన్నాయి. రైల్వే స్టేషన్ కూడా కేఎల్డి. సిటీలో మనం ఏమేమి చూడవచ్చు అన్నీ ఇక్కడ పెట్టారు. పెద్ద బిల్డింగ్స్. జమైకా మాస్క్యూ. సో రెస్టారెంట్ నుంచే పైకి వెళ్ళాలి సెకండ్ ఫ్లోర్కి. ఇటు సైడ్ వెళ్ళాలనుకుంటా. సిటీ డిస్కవర్ మాల్. ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ పెట్టారు, ఫోటో ఫ్రేమ్స్. చూద్దాం. 650 RM. వుడెన్ ఆర్డర్ అనుకుంటా, బాగుంది. బట్ టూ కాస్ట్లీ ఉంది. చిన్నది 188. అండ్ వరల్డ్ వైడ్ కస్టమైజ్డ్ డిజైన్స్ అని వుడెన్తో చేసారు. ఒక బుక్ మార్క్ ఒకటైతే 15 RM, 3 అయితే 40 RM. ఏంది బుక్ మార్క్. డైరీస్ కూడా ఉన్నాయి, న్యూ ఇయర్ డైరీస్. హారోస్కోపిక్ డైరీ ఒకటేమో 20 RM, 4 తీసుకుంటే ఒకటి ఫ్రీ దాంట్లో అని ఇచ్చింది. ఆఫర్స్ బాగున్నాయి. అరే ఏంద్రా ఇవి ట్యాక్స్ రా? దేనికి? బ్యాగ్ ట్యాక్స్. బ్యాగ్ ఇస్తాం కానీ బ్యాగ్ ట్యాక్స్. బ్యాగ్కి ట్యాగ్ వేసుకునేకి. ఇది చూడరా అమ్మాయి, అక్వామ్యాన్. వండర్ ఉమెన్ అదే చూడకి డిఫరెంట్గా ఉందిరా. ఇది కూడా బ్యాగ్ ట్యాక్స్ అనుకుంటా మోస్ట్లీ. రిస్ట్ బ్యాండ్ అంటే ఒకటి 15 రూపీస్. సరే రిస్ట్ బ్యాండ్ అయితే కింద ట్యాగ్ ఉంది ఉంటారా? $1 లాంటిది అనుకుంటా, బరువు ఎక్కువ ఉంది. మేము లైక్ చాక్లెట్ అనుకుంటాయి. వన్స్ బ్రోకెన్ టీ-షర్ట్స్ ఉన్నాయి. మంచి టీ-షర్ట్ ఒకటి 45 RM అని ఉంది, రెండు అయితే 85 RM. వాల్ కూడా బాగుంది. సో జనరల్ ఫ్లోర్లో ఇంకా ఉన్నాయి, మంచి ఆర్ట్ వర్క్ అయితే ఉంది. పిక్చర్ సూపర్.
ఆటోతో పాటు బ్యాక్గ్రౌండ్ లైటింగ్ వేసాడు, ఘోరం ఉంది. సూపర్. కోలాలంపూర్, బుకిట్ బింతాం, ఇచ్చడిగా కొనలేదు. సిటీ మ్యాప్ అనుకుంటా, వాకింగ్ టూరిస్ట్ మ్యాప్. మినియేచర్ లైఫ్ స్టైల్, ఇది మినియేచర్. చీకటి గదిలో ఉడకబెట్టే లైట్ ఉంటుంది. అదంతా మ్యాప్ కోలాలంపూర్లో. మెదక్ చైనా టౌన్ మ్యాప్ అని రాశారు. స్ట్రీట్ పిల్లర్స్ చేస్తుంది. అండ్ వావ్, ఇక్కడికి మళ్ళీ వెళ్దాం. బిల్డింగ్ పైన కింద సేమ్ రిఫ్లెక్షన్ ఉంది నుంచి. కేఎల్ సిటీలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనుకుంటారు. ఇది కేఎల్ స్కైలైన్ స్క్రిప్చర్స్, డూ నాట్ టచ్ ఉంది. ఐ లవ్ కేఎల్ సిటీ గ్యాలరీ. సో ఇది ట్విన్ టవర్, పక్కన ఉంది సూర్య కేఎల్సిసి మాల్ ఉంటుంది. అండ్ ఇది కేఎల్ టవర్ డెక్ అబ్జర్వేటరీ మినియేచర్. అండ్ ఇవన్నీ ఉన్నాయి సిటీ మొత్తంలో. ఇలాంటి మినియేచర్స్ చిన్న చిన్నవి ఇక్కడ ఉన్నాయి, బట్ సిటీలో యాక్చువల్గా ఉంటాయి అన్నట్టు. అండ్ ఇటు సైడ్ లోపలికి వస్తే డి సెక్షన్ దగ్గర గ్రేటర్ కేఎల్ మోడల్ ఉంది కదా, ఇక్కడికి వస్తే చూడండి సిటీ మొత్తం మినియేచర్ వేసి పెట్టేసారు. ఈ సిటీ చూసావారా, మినియేచర్ సిటీ. ఈ కొండలు అరే బట్టు కేవ్ సైడ్ ఉన్నాయి కూడా. సిటీ మొత్తం మినియేచర్ పెట్టేశారు. ట్విన్ టవర్, కేఎల్ టవర్, అది దాని పేరు తెలియదు అని చూసినాం మనం మన షార్ట్స్లో. బ్లూ కలర్ బిల్డింగ్ ఒకటి వచ్చి ఉంటుంది కదా వీడియోలలో, ఆ బిల్డింగ్ మిగతా మనకు ఐడియా లేదు. వావ్, ఇందాక రిఫ్లెక్షన్ ఉన్న బిల్డింగ్ ఇదే. సో గుడ్. సుల్తాన్ సమాద్ బిల్డింగ్, అబ్దుల్ సమాద్ బిల్డింగ్ రిఫ్లెక్షన్. దాని డీటెయిల్స్ ఇక్కడ రాశారు. కూల్, చాలా బాగుంది. ముట్టుకోవచ్చలేదు కదా, వుడెన్తో చేసారు అనుకుంటా. కూల్. మెరడికా స్క్వేర్ ఇది. సో చెప్పినా కదా సిటీ ఆర్ట్ గ్యాలరీ అని. ఇందులోకి వెళ్తే సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఆర్ట్ వర్క్స్ అంతా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇందాక వర్షం పడింది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోయి టైం సేవ్ చేసుకున్నా. ఆ టైంలో అది కవర్ చేసేసిన. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా మెరడికా స్క్వేర్ది. దాని తర్వాత చైనా టౌన్కి వెళ్దాం. చైనా టౌన్లో షాపింగ్ ప్లేసెస్ బాగుంటాయి, అది కవర్ చేసేసుకొని దాని తర్వాత నెక్స్ట్ చెప్తాను. మోస్ట్లీ టీబీఎస్ బస్ స్టాండ్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే చైనా స్క్వేర్లో కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేద్దామాట. అండ్ ఇంకా 2-3 ప్లేసెస్ ఉన్నాయి ఆడ, టైం సెట్ అయితే అవి కూడా చూపిస్తా. లేదంటే చైనా టౌన్ ఓన్లీ కవర్ చేసేసుకొని ఆడ నుంచి టీబీఎస్ బస్ టర్మినల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి లంకావి ఐస్లాండ్కి వెళ్ళిపోదాం. మన ఊరి బంతిపూలు. సో ఇదే మెరడికా స్క్వేర్. ఇది
బాగుంటుంది, మంచి టైంపాస్ చేయొచ్చు ఈవినింగ్ టైంలో. గోపురం అటు నుంచి ఇటు నిండిపోయింది. ఇది ఆ బిల్డింగ్ కూడా బాగుంది. కొన్ని షార్ట్స్ ఇస్తా ఫోన్లో వివిడ్ కలర్లో పెట్టి, అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఇస్తాను, చూడండి అక్కడ. ఇంకోటి నాకు నచ్చిన ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ఉంది కదా, పడుంది, అన్ని వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. సో ఇది ఒక బటన్ ఉంటుంది, ప్రెస్ చేసిన మనకు రిక్వెస్ట్ అన్నట్టు గ్రీన్ సిగ్నల్ పడుతుంది, అప్పుడు మనం వెళ్ళిపోవచ్చు. జీబ్రా క్రాస్ అయితే వెళ్ళిపోవచ్చు. చాలా నాకు బాగా నచ్చింది ఇదైతే ఇక్కడ. అండ్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి రోడ్స్. అండ్ ఇది జీబ్రా క్రాసింగ్ అనుకోవాలి మనం. ఐ మీన్ లైన్స్ ఉన్నాయి, పోయినాయి. సో జీబ్రా క్రాసింగ్, అదే జీబ్రా క్రాసింగ్. కూల్, చాలా బాగుంది ఇదైతే. అండ్ వెనకాల లొకేషన్ చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది కదా. థమ్స్ అప్ ఫర్దర్ వేసుకోండి. సో ఇంకా పెద్దకి స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ సిగ్నల్ నుంచి ఇటు వెళ్తే మనకు చైనా టౌన్ వస్తుంది. 1 కిలోమీటర్ చూపిస్తుంది, గ్రాబ్లో 7 చూపించింది. 1 కిలోమీటర్గా నడుద్దామని వాక్ అయితే వెళ్ళిపోదాం. సో టైం ఆల్మోస్ట్ మనకి ఇండియాలో 2 అవుతుంది, అంటే 2:30 అవుతుంది, అంటే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 4:30 అట్లా అవుతున్నట్టుంది. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఇంకా వ్యూస్ అన్నీ ఎట్లున్నాయి ఏంటని. చలో, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిండు, ఫాస్ట్గా నడవాలి మనం, లేదంటే సిగ్నల్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఈ కాల్ రోల్స్ రాయల్స్ అని నేను, బెంట్లీని మావాడు. ఇది చూస్తే రోల్స్ రాయల్స్, అది రోల్స్ రాయల్స్ రా, సింబల్ ఉంది. అచ్చా, బెంట్లీ మావాడే కరెక్ట్. ఈ ఫుట్పాత్ ఎట్లా ఉంది చూడండి, నిజంగా నచ్చుద్ది మీకు. మంచి వ్యూ ఉన్న ఫుట్పాత్, సైక్లింగ్ వాళ్ళు సైక్లింగ్ చేసుకోవచ్చు ఈ లైన్లో, మంచిగా చెట్లను చూసుకోవచ్చు, రోడ్ వ్యూని చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది. అండ్ బ్యాంక్స్ మాత్రం ఒక్క స్ట్రీట్కి కనీసం 2-3 బ్యాంకులు ఉంటాయి. అండ్ ద మిస్టర్ బ్లూ బిల్డింగ్, ఆ బిల్డింగ్ పేరు ఏమో తెలియదు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా బ్లాగ్ తీస్తే చెప్పండి ఆ బిల్డింగ్ ఏందని, అండ్ ఆ బిల్డింగ్ స్పెషాలిటీ ఏందని. నాకు అది ఎక్కడ తగలలే ఏందని చెప్దామన్నా కూడా. సో మనం వెళ్ళాల్సింది చైనా టౌన్ వాక్ అక్కడికి. అండ్ పైన చూడండి కస్తూరి వాక్, సెంట్రల్ మార్కెట్, అవి కూడా మంచి ప్లేసెస్. చూడడానికి టైం లేదు, అందుకే స్కిప్ అయితే చేస్తున్నా. ఇంకొంచెం టైం ఉంటే అటు కూడా వెళ్దాం. అండ్ ఇక్కడ వ్యూ చూడండి, ఇండియన్ మాస్క్ ఇది, ముస్లిమ్స్ వాళ్ళకి. ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకోవచ్చు. నేను ఇందాకే చెప్పినా కదా బ్యాంక్ అని, బ్యాంక్, ఇంకొక బ్యాంక్, అది బ్యాంక్ కాదు, నా వెనకాల ఇంకో బ్యాంక్ ఉంటుంది. ఇదే ఇందాక మా వాడన్న కారు, మిస్టర్ బెంట్లీ. ఇందాక సింపుల్ ఆడుంది, వెళ్ళిపోయింది. సేమ్ రాయల్స్ రాయ్స్కి సింబల్ ఉంటుంది కదా, లెఫ్ట్ నుంచి ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తే కస్తూరి వాక్ అని ఉంటుంది. కస్తూరి వాక్ కొంచెం ముందుకు వెళ్తే సెంట్రల్ మార్కెట్ అండ్ పెట్లింగ్ స్ట్రీట్ అని అన్నీ ఒకటే లైన్లో ఉంటాయి. రైట్ లెఫ్ట్ చూసుకుంటూ చాలు. సెంట్రల్ మార్కెట్, కస్తూరి వాక్, సెంట్రల్ మార్కెట్, ప్యాట్లింగ్ స్ట్రీట్, చైనా మార్కెట్, చైనా టౌన్, ఈ మూడిట్లో షాపింగ్ మంచిగా ఉంటాయి. ఏదైతే ఇంట్రెస్టింగ్ ఉంటే అవి తీసుకుందాం మనం ఫస్ట్ అయితే. ఎందుకంటే ఊరికి ఎవరికొకరి కోసం ఏదో ఒకటి తీసుకోక వెళ్ళకపోతే చెప్తారు కదా కంపల్సరీ ఏం తీసుకురాలి ఆడ నుంచి అని చెప్పి. సో షాపింగ్, క్లాత్ వేర్స్ కానీ డిఫరెంట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఇటు చీప్ దొరుకుతాయి. సో ఈ హ్యూమిడిటీకి ఫ్యాన్స్ అన్నీ మంచిగా పెట్టారు ఇక్కడ, ఫీలింగ్స్ రిలాక్సేషన్. ఫ్రూట్ అయితే చాలా ఫేమస్ అనుకుంటా, ఎక్కడ వరకు అక్కడ దొరుకుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మనం నచ్చితే షాపింగ్ చేసేసుకోండి వేల కోసం. లైవ్ బేకింగ్ అంటే నేను తిన్నాను, మీరు ట్రై చేయొచ్చు. బేకరీ తెలియదంటే రకరకాలుగా ఉన్నాయి. ఇంకొకటి ఫుల్ స్వెట్,
ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయాలి. సో బ్రిక్స్ కూడా ఉన్నాయి ఓకే, ఇట్లా లీగో లాగా బిల్డ్ చేయొచ్చు. సో ఒకటి వచ్చేసరికి 12 RM, 3 కొంటే ఒకటి ఫ్రీ ఉంటుంది. ఇదే ప్రైస్ పిల్లలు బాగుంటుంది. ఇట్లా బిల్డ్ చేయొచ్చు మనం. ఇదేంటి కొబ్బరితో చేసిన స్వీట్ అనుకుంటా. వాట్ ఈస్ దిస్? It's called Putu Bambu. పుట్టు బాంబు. 5 piece 5 RM. What is this one? That one is thick. No, this is what is this one? Coconut. Coconut, raw coconut. Yeah. Grated coconut. Okay. And then the cream is rice flour with pandan. Okay. And then the center is palm sugar. Palm sugar, okay. You try? Rice flour. Sure. Yeah, I'll try. Thank you. శాంపుల్కి ట్రై చేయమని ఇచ్చిండు, చూద్దాం. ట్రై చేయ, బాగుందా? కొబ్బరితోని స్వీట్ రెండు కాంబినేషన్లో బాగుంది. How's it? Feels good, no? Different. Yeah, thank you for the taste. From India? Yeah, India. Yeah, okay. Putu is rice. I know puttu. Yeah. Like similar kind of taste. Yeah. But this one is with pandan. So you are keeping in this bamboo and you are making it. సో ఇదంతా కస్తూరివాక్ పక్కకే ఇటు సైడు సెంట్రల్ మార్కెట్ అని ఉంటుంది. అక్కడ షాపింగ్ అవి బాగుంటాయని చెప్పారు. చూద్దాం, వెళ్ళి అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం ఇప్పుడు అట్లా లాస్ట్ నుంచి నడుచుకొని వచ్చినాం. ఏంటంటే కస్తూరివాక్ అని ఉంది కదా ఇక్కడ, ఇదే సెంట్రల్ మార్కెట్. అక్కడికి వెళ్దాం. ఇంకా సెంట్రల్ మార్కెట్ సిన్స్ 1888 అంట. మా ఏసీ దొరికింది మేడం. ఇన్ఫర్మేషన్ బ్రేక్ఫాస్ట్ అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి అనుకుంటా. షాపింగ్ ఏమున్నాయో తెలియదు. చూద్దాం, ఫాస్ట్గా నడిచేసి ఎక్స్ప్లోర్ చేసేది. తెలుగు వాయిస్ ఫస్ట్ టైం ట్రిప్ తర్వాత. అదే నేను ట్రిప్లో షాపింగ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. అరే ఇంటికి తీసుకోపోయాము ఉండి కదా లక్కీ జెమ్స్. ఫ్రెషర్ షాప్ భలే అట్రాక్టివ్గా ఉంది బొమ్మలు. ఎలకిటీలో తెలుస్తుంది, నేను మూవీస్లో చూశాను. క్రిస్మస్ సేల్ 50 ringgits అంట. ఇది 50 ringgits. హలో పోస్ట్ కార్డ్స్ పేపర్ అడ్వెంచర్స్. పేపర్తో చేసిన చూడు అరబ్ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ. ఇట్లాంటివి మన అన్నది కూడా దొరుకుతాయి. కొడాక్ డిజిటల్ ప్రెస్, గోప్రోలు కూడా ఉన్నాడు. మంచి గోప్రోస్, ట్రైపాడ్, లైట్లు, డీజే కూడా ఉంది. నేను కడగ గోప్రో 12 బ్లాక్ ఎంత 2150 RM ఉంది. ఇండియన్ ప్రైస్కి ఇక్కడ ప్రైస్కి ఒక 3 to 4,000 చేంజ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. కెమెరాస్, లెన్స్లు అన్నీ వస్తున్నాయి. సో కస్తూరివాక్ సెంట్రల్ మార్కెట్, దానికి ఆపోజిట్లో ఇటు వస్తే లాస్ట్కి వెళ్తే చైనా టౌన్. మన గూగుల్ మ్యాప్స్ ఇట్లా వెళ్ళి ఇట్లా తిరిగి మళ్ళీ ఇట్లా ఉంటుంది. టూ మచ్ అనిపించింది నాకైతే. సో చూడ్డానికి ప్లాస్టిక్ ఉంది, బట్ అంతా ఫ్రెష్ ఫ్లవర్స్, ఐ మీన్ లైక్ లైవ్ ఫ్రెష్ ఫ్లవర్సే.
అన్న చూస్తే తమిళ లెక్కన కనబడుతున్నాడు మన పెద్దన్న. ఇవన్నీ మన దగ్గర దొరికే అన్నీ. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏది అంటే ఇది. ఇక్కడ కూడా ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే తీసుకుందాం. అండ్ సెంట్రల్ మార్కెట్లో అంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు. వెల్కమ్. ఇంట్రెస్టింగ్గా మనం కనబడితే కావాలి. నో వీడియో ఓకే. కాస్ట్ వీడియో వద్దంటున్నారు. వదిలేస్తే లైక్ తీసుకో. అరే హౌ మచ్ ఇస్ దిస్ బ్లాక్ cap? Which one, my friend? This one. 25. I mean to ask this one. This is black cap. Yeah, 25. 25 ringgit. Yes. 25 ringgit. Huh? How much can I pay? Sorry? How much can I pay? 10. Okay, thank you. 20 and 20? No. 10 ringgits కాదు నాకు యాప్ ఇవ్వట్లేదు. 25 ringgits అంటే ఏంది మామూలుగా. నాకు ఇలాంటి బ్యాగ్స్ కావాలి. ఇలాంటి బ్యాగ్స్ ఇస్తారు బాగా ఇంట్రెస్ట్ ఉంది. హౌ మచ్ ఇస్ బ్యాగ్? దిస్ బ్యాగ్ 700 అండ్ దిస్ వన్ ఓకే. అవును 700 ఆడమంటే 222 మచ్. చూడు ఒకసారి 700. షూస్ ఉన్నాయి కదా, కొంచెం అట్రాక్టివ్ షూస్ కూడా ఉన్నాయి. అడాప్టర్, ఇయర్ ఫోన్స్ మన దగ్గర కూడా దొరుకుతాయి. ANC ఇయర్ ఫోన్స్ 200 దొరుకుతాయి మన దగ్గర. సరే వర్షన్ లెక్కన ఉంది, మళ్ళీ వర్షన్ లెక్క దగ్గర బ్లూ కలర్ బ్యాగ్ బాగుంది. లాక్టోస్ అంట, టామీ హిల్ఫర్ అన్నీ మంచి బ్రాండ్ లాక్టోస్. 100కి ఇస్తాం బ్లాక్ కలర్ బ్యాగ్. కెన్ యూ గివ్ ఫర్ 80? ద బ్లాక్ వన్. Last price 100. Yeah, last price only I'm asking. Can you give for 80? One now you want I give it last 100. 100. No 95 also now. Okay. ఆ బ్లూ కలర్ బ్యాగ్ లాంటిది, బ్లాక్ కలర్ బ్యాగ్ బాగుంది. 120 అన్నాడు, లాస్ట్లో 100 అన్నాడు. 100 ringgits 80కి ఇస్తే తీసుకుందాం అనుకున్నా కానీ ఇవ్వలే. అలాంటి బ్లాక్ కలర్ బ్యాగ్ కోసం వెతుకుతున్నా, ఇంకా వేరే దగ్గర దొరికితే తీసుకుందాం. లిమిటెడ్ ఎడిషన్ వాచెస్ అని ఐరన్ మ్యాన్ సినిమాలో అంటారు కదా. సో ఇదంతా చేయనట్టేనే పొగలు స్టార్ట్ చేసారు. ఇట్లా అండ్ ఇదంతా ప్యాట్లింగ్ స్ట్రీట్. ఇటు సైడ్ కూడా ఉంది చూద్దాం, ఇటు సైడ్ కూడా ఉంది చూద్దాం, అన్నీ చూద్దాం. గల్లూరు చాలా పెద్దగా ఉంది మార్కెట్ అయితే. ఎక్కడైనా సరే వీడియోస్ అయితే తీయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తీయట్లేదు. నో వీడియో అని అంటారు. అండ్ కాస్ట్ కూడా టూ మచ్ ఉన్నాయి అసలు. కొన్ని బ్రాండెడ్ లెక్క ఉన్నాయి, కొన్ని డూప్లికేటెడ్ లెక్క ఉన్నాయి, అన్ని కాపీస్ ఉన్నాయి మోస్ట్లీ. లాక్టోస్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి బ్రాండ్స్. లాక్టోస్ పెద్ద బ్రాండ్. అన్నీ పెద్ద పెద్ద బ్రాండ్స్ స్ట్రీట్లో దొరుకుతున్నాయి అంటే అది ఒరిజినల్ కాదని తెలియదు, డౌట్ స్టిల్. సేమ్ లైక్ కోటి మార్కెట్, జగదీష్ మార్కెట్. పల్సర్ బండి. సో ఇదంతా చైనా టౌనే. లోపల కొంచెం ముందుకు వెళ్తే ప్యాట్లింగ్ స్ట్రీట్ ఉంటుంది. సో ఇదంతా ప్యాట్లింగ్ స్ట్రీట్ అట్లా లాస్ట్ వరకు. జ్యూసెస్ అంతా బాగున్నాయి మంచిగా. పిక్చర్ కూడా అసలు ఎవరు అలౌ చేయట్లేదు వీడియో తీసుకోనికి. మంచి షాపింగ్ ప్లేస్ అయితే ఉంది. బట్ నా స్మాల్ సజెషన్ ఏంటంటే మనకు ఇండియాలో దొరకదు అండ్ ఇక్కడ దొరికేది ప్లస్ తక్కువలో దొరికేది అట్లాంటి ఐటమ్స్ మాత్రమే తీసుకోండి. రెగ్యులర్గా దొరికే ఐటమ్స్ తీసుకొని ఆ డబ్బులు వేస్ట్ అని నా ఒపీనియన్. సేమ్ లైక్ కోటి మార్కెట్ అంతే. మన దగ్గర దొరుకుతాయి 250 దొరుకుతాయి.
ఇంకా గురు ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. నోకియా ఫోన్, బుడ్డి ఫోన్. సరే అడగదాం. హౌ మచ్ ఇస్ దిస్ ఫోన్? 80 ringgits. This light, what about this light? Sorry. Just can you give me this one? సో ఇదంతా ప్యాట్లింగ్ స్ట్రీట్. స్ట్రైట్కి వెళ్తే ప్యాట్లింగ్ స్ట్రీట్ వస్తుంది. ఇటు వస్తే చైనా టౌన్ వస్తుంది. అండ్ మా ఇందాక అయితే ఇట్లా కస్తూరి వాక్ ఉంది, ఇట్లా వచ్చి ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తాం. కానీ భలే ఉంది. ఏసీసీ కానీ డ్రైవింగ్ అయితే ఆడిగారిని కట్టుకోలేదు. క్లాస్ అయింది, క్లాస్ అయింది. సో ప్లాజా రాకెట్ అనే మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. సో ఇక్కడ నుంచి హాంగ్టువా అనే ఒక స్టాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి వేరే లైన్ చేంజ్ అయ్యి అక్కడ నుంచి టీబీఎస్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి అక్కడికి ఇద్దరికి కలిపి 8 ringgits అయింది. హియర్ వి గో ద మోనో రైల్ హాంగ్టువా, HANGTUAH హాంగ్టువా. లోపలికి ఎక్కుదాం. లోపల ఏమంటే లేడీస్ కోచ్ కూడా ఉంటుంది, అది చూసి ఎక్కాలి మనం. జనాలు అయితే మామూలు లేరు హాంగ్టువా స్టాప్లో. చూడండి ట్రైన్ టు పుత్రహైట్ అంట ఇది. హ్యాంగ్టోయ్ పాడు చైన్స్ రోలింగ్ చీరాస్ ఇక్కడ BTS బందర్ టాసిక్ సల్టా స్టాప్ 6th స్టాప్. సో ఇట్లా వచ్చేసినాం మెట్రోలో. ఇది BTS బండర్ టాసిక్ సెలాటన్, అది TBS టెర్మినల్ బెరెసపాడు సెలాటన్. అక్కడికి వెళ్ళి మన బస్ అయితే పట్టుకుందాం. అండ్ ఇంకా టైం అయితే ఉంది. ఇక్కడ డిన్నర్ చేసేసి బస్ కోసం వెయిట్ చేసి ఫోన్ మన ఛార్జింగ్ పాయింట్స్ ఉంటే ఛార్జింగ్ పెట్టుకొని బస్ ఎక్కేసి డైరెక్ట్ లంకావియా ఐస్లాండ్. సో ఇటు నుంచి అయితే వచ్చేసినాం మనం. వచ్చేసి రాగానే ఇట్లా ఉంటుంది మనకి TBS బస్ స్టాండ్. సో TBS బస్ స్టాండ్లో ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ కౌంటర్స్ అనేవి ఉంటాయి. సపోజ్ మనం టికెట్స్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు. మనం ఆన్లైన్లో ఆల్రెడీ బుక్ చేసుకున్న సైట్ వచ్చేసరికి busoన్లైన్టికెట్.com ఆ వెబ్సైట్లో తీసుకున్నాను నేను ఆల్రెడీ. పర్సన్కి 45 ringgits పడింది. ఇది ఎట్లా అంటే కొర్లా ప్యారిస్ అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ వరకు మాత్రమే. అక్కడ నుంచి బయటికి వెళ్ళగానే ఆపోజిట్లో ఫెరీస్, జెట్టీస్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ నుంచి అవి తీసుకొని మనం ఈజీగా లంకావి ఐస్లాండ్కి అయితే రీచ్ అవ్వచ్చు. సో ఇది వచ్చినాక ABC అని ఉంది కదా, ఏ కౌంటర్కి వెళ్ళి మన బుకింగ్ ఏదైతే చూపిస్తే ఇట్లా మాన్యువల్ టికెట్స్ ఇస్తారు మనకి. మాన్యువల్ టికెట్స్ ఇస్తారు. ఇవి తీసుకొని గేట్ నెంబర్ చెప్తారు, ఆ గేట్ నెంబర్ వెళ్ళి చెప్పిన టైంకి వెళ్ళి బస్ బోర్డ్ అవ్వడం అన్నట్టు. ఇంకా సో ఇది మన టికెట్ 45 ringgits కోలా ప్యారిస్. ఇక్కడ బార్కోడ్ కూడా ఇచ్చేది చూసారు. ఇక్కడ గేట్ నెంబర్ ఉంటుంది, డిపార్చర్ లోపు ఇక్కడ మనం స్కాన్ చేసుకుంటే మాత్రం లోపలికి వెళ్ళుకుంటాము. పాడ్స్, స్లీపింగ్ పాడ్స్, ఇవి స్టెప్స్ చిన్న చిన్న క్యూట్గా ఉంది. సింగిల్ క్యాప్సూల్ 1 dayకి 70 అంటే 3 hours ఉంది. Level 4 ఫుడ్ కోర్ట్లో ఉంది. అండ్ మనకి KFC కూడా ఉంది, ఇండియన్ ఫుడ్. బంగ్లాదేశీ ఫుడ్ 10 RM, రైస్ అండ్ ఫిష్ కర్రీ, రైస్ అండ్ బీఫ్ కర్రీ 12 RM. మనం చూడాలి మన తినే ఫుడ్ ఏమైనా ఉన్నామన్నమాట. చికెన్ బిర్యానీ 19, బీఫ్ మనం తినవద్దు 22 ఉంది, మటన్ బిర్యానీ 24, వెజ్ బిర్యానీ 19, రైస్ అండ్ చికెన్ 14, ఫిష్ అండ్ 15, రైస్ మటన్. అక్కడ మనకి సెట్ అవ్వదు, అది KFCలో తిన్నాం. బట్ మన ఇండియాలో ఉన్న టేస్ట్ అయితే ఇటు లేదు. సో టికెట్ తీసుకొని గేట్ నెంబర్ 4 దగ్గరికి అయితే వచ్చేసిన. గేట్ 4 పిన్2 అంటే గేట్. సో అక్కడ నుంచి కిందకి అయితే వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత బస్ అయితే వచ్చేసింది. ఎగ్జాక్ట్గా ఒక 15 మేబీ లైక్ 20 minutes ముందు వచ్చేసింది. సానీ ఎక్స్ప్రెస్ బస్ కొంచెం డిఫరెంట్గా ఉంది. మన దగ్గర స్లీపర్ క్లాస్ బస్సెస్ ఉంటాయి కదా, అట్లాంటిదే 2 sides ఉంది కింద పైన. బట్ స్లీపర్ కాదు, సెమీ స్లీపరే. లోపలికి వెళ్ళి ఎట్లుందో చూపిస్తున్నాం బస్సు అయితే. సో ఇది బస్సు. అండ్ ఈ TBS బస్ టర్మినల్లో ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకుందామని ఎక్కడ లేదు. లిటరల్లీ అక్కడిక్కడ 2-3 రెస్టారెంట్స్లోనే ఉన్నాయి. బట్ ఏంటంటే మన అడాప్టర్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడికి సపోర్ట్ చేయట్లేదు. యూనివర్సల్ అడాప్టర్ ఉంటేనే పని అవుతుంది.
సో మనం ఏం చేసినాం అంటే కింద ఒక షాప్ ఉంటే ఎలక్ట్రానిక్స్ షాప్ అక్కడ అయితే ఇంటర్నేషనల్ అడాప్టర్ ఇక్కడ అంటారంట, మనం యూనివర్సల్ అడాప్టర్ అంటాం, ఇక్కడ ఇంటర్నేషనల్ అడాప్టర్. అది తీసుకొని ఏం చేసినామంటే చూపిస్తా. కింద లెవెల్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ వాల్స్ ఉన్నాయి కదా, వాల్ దగ్గర అక్కడిక్కడ అయితే ఆ పాకెట్స్ అయితే ఉన్నాయి, అక్కడైతే ఛార్జింగ్ పెట్టుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు బస్ అయితే వచ్చేసింది, ఇంకొక 10 minutesలో బయలుదేరుతుంది. ఆ 10 minutesలో బోర్డ్ అయిపోదాం, ఇంకా బస్ నుంచి మాట్లాడదాం నెక్స్ట్ ఏందని. టికెట్ అయితే కండక్టర్ అమ్మకి ఇచ్చేసినాం. ఇక్కడ స్కాన్ కొట్టుకుంటుంది, స్కాన్ కొట్టుకుని రైట్ ఇచ్చేస్తుంది. టికెట్ అయితే కొట్టేసింది, నేను వెళ్ళిపోయినా లోపలికి. సో అప్పుడు హెవీ లగేజెస్ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. సో మనం ఓన్లీ బ్యాక్ గార్డ్ పెట్టాల్సిన అవసరం లేదు. సో సూపర్ ఉంది బస్ అయితే. సానీ ఎక్స్ప్రెస్ కానీ సానీ యునైటెడ్ కానీ ఇట్లా రెండింటిలో పేరు అనొచ్చు. మల్టీ యాక్సెల్దే. సో ఇది అవుట్ సైడ్ నుంచి మన స్టాప్ వచ్చి లాస్ట్ స్టాప్ బటర్బర్త్ సెట్రా సంథింగ్ ఏదో ఉంది మనకు తెలియదు, కంగారా చౌలా పర్లేస్ ఇది మన స్టాప్ లాస్ట్ స్టాప్. మన ఇంకో కండక్టర్ అయితే ఉన్నాడు, ఇంకో కండక్టర్ షాప్ టికెట్. పైన సో సెకండ్ ఫ్లోర్ మనం వెళ్ళాల్సిందే. ఇది గ్రౌండ్ ఫ్లోరు. గ్రౌండ్ ఫ్లోర్లో తక్కువ సీట్సే ఉన్నాయి. సో మనం వెళ్ళాల్సిందే ఫస్ట్ ఫ్లోరు. కూల్. సెకండ్ ఫ్లోర్ లగేజ్ మంచి రిక్లైనర్ అండ్ కంఫర్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి. 8 hours జర్నీ మరి ఎట్లుంటుంది. సో 10 o'clock ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుంది. టైం వచ్చేసరికి 9:53 అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి దిప్పుతాడు. మనది లాస్ట్ స్టాప్ కౌలా పెర్లిస్ అని. సో కౌలా పెర్లిస్కి అయితే వచ్చేసినాం. మంచి 2 ఫ్లోర్లు ఉన్న బస్సు ఇది, కింద అండ్ పైన. సీట్స్ అంతా మంచి కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి జట్టి పట్టుకోవాలి మనం. సో యాక్చువల్లీ మనకి 8 hours అని చెప్పింది, కానీ మరో 7 hours పట్టుకొని వచ్చేసినాం మంచిగా. అండ్ మనకి అసలు ఛార్జింగ్ సాకెట్స్ లేదని చాలా ఇబ్బంది పడ్డాం టీవీఎస్ బస్ స్టాండ్లో, కానీ బస్సులో అయితే మంచి ఛార్జింగ్ పాయింట్ ఉంది సీట్లకి. అండ్ అదొక మంచి ఆప్షన్. అండ్ చాలా స్మూత్గా అయింది జర్నీ కూడా. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి కౌలా పెర్లిస్ బస్ స్టాండ్. ఇక్కడ లాస్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని ఇక్కడ లాస్ట్కి వెళ్తే జస్ట్ ఒక 1 minute వాక్. అక్కడ మన జట్టి దొరుకుతుంది, ఆ జట్టి తీసుకొని అక్కడ నుంచి లంకావి ఐస్లాండ్కి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. నాకు తెలిసి ఫస్ట్ జట్టి వచ్చేసరికి 5:30 ఉన్నట్టుంది. వ్యూస్ ఉండాలని 6 o'clock అట్లా ఆ జట్టి తీసుకుందాం సన్సెట్ వచ్చిన తర్వాత. సో ఇందాక బస్ స్టాండ్లో దిగి ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వస్తే ఫెరీ స్టాప్ అని చెప్పినా కదా, ఇక్కడికి వచ్చినాం. ఇది ఏంటంటే బస్ టర్మినల్ ప్లస్ ఫెరీ టికెట్స్ కూడా దొరుకుతాయి అన్నట్టు. అండ్ ఇలా కొన్ని కౌంటర్స్ అయితే ఉంటాయి, ఇలా తీసుకోండి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఫెరీ వచ్చేసరికి 7 అని ఉంది. దాని తర్వాత 1 hourకి ఉంటుంది. అండ్ ట్రావెల్ టైం వచ్చేసరికి 1.5 వెళ్ళడానికి అండ్ రిటర్న్ 1.5 hour. సో వెళ్ళడానికి మాత్రమే ఫారినర్స్కి 27 ringgits అని చెప్తారు, అంటే మనం ఇక్కడ వాళ్ళు ఫారం కాబట్టి. సో అప్ అండ్ డౌన్ 54 ringgits per person. సో ఇది మన ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేసుకోండి. అప్రాక్సిమేట్లీ ఫస్ట్ అయితే 7 o'clock అని చెప్పారు, మనం వచ్చేసరికి ఆల్రెడీ అక్కడ 5 o'clockకి దిగేసినాం. 7 వరకు టైం పాసే, ఇంకా దాని తర్వాతనే ఫెరీ తీసుకొని అక్కడికైతే రీచ్ అవుతాం. అండ్ ఇంకొకటి ఏంటంటే బస్ ఆన్లైన్ ticket.com అనే వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో కూడా చెక్ చేయొచ్చు మీరు. ఫెరీ టైమింగ్స్ ప్రైసెస్ అంతా అక్కడ ఉన్నాయి అన్నట్టు, ఒకసారి అక్కడ కూడా చెక్ చేయండి. టికెట్ అయితే ఇచ్చేసారు, అప్ అండ్ డౌన్ 24 ringgits తీసుకున్నారు. అండ్ మైక్ కార్డ్ అంటే ఇక్కడ వాళ్ళకి వచ్చేసరికి ప్రైసెస్ 21 per adult, చైల్డ్కి 16, 27, 19 ఇట్లా సంథింగ్ ఉంది. సో మీరు ఆ వెబ్సైట్లోనే మీరు వచ్చేటప్పుడు ముందే బుక్ చేసుకొని వస్తే కొన్ని డిస్కౌంట్ దొరుకుతుంది, అక్కడ కూడా చెక్ చేయండి. బట్ ఇక్కడైతే ప్రైస్ మాత్రం 24 ringgits ప్లస్ 24 ringgits ఇట్లా ఉంది. సో గాయ్స్ చూసారు కదా, ఇట్లా మనం లంకావి ఐస్లాండ్కి అయితే రీచ్ అవ్వచ్చు. మన ఫ్లైట్ ఫేర్ అండ్ మనం బస్ అండ్ ఫెరీ ఫేర్ టు రీచ్ లంకావి ఆల్మోస్ట్ సేమ్ అన్నట్టు. సో ఏంటంటే మనం వెళ్ళే టైంని బట్టి మన డేట్స్ని బట్టి ఆ ఫ్లైట్ టికెట్స్
ఫేర్ చేంజ్ అవుతూ ఉంటాయి. అవి మ్యాచ్ చేసుకొని ఇవి చూసుకోండి. ఇక్కడే నేను ఈ డే వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇంకొక వ్లాగ్ అంటే డే 3 వ్లాగ్ మళ్ళీ ఒక ఫ్రెష్ వీడియోలో చేస్తాను. అండ్ అప్పటి వరకు మన వీడియోస్ అనేవి చూస్తూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సైనింగ్ అవుట్. దిస్ ఈస్ ఆపరేటర్ మోటో ఫ్రమ్ హోలా పేర్లిస్.